హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో మంది వెయిట్ చేస్తున్న ఇండియా పోస్టల్ జీడిఎస్ కి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరిగింది. దాదాపు 22,000 పోస్టులకు అయితే చాలా మంది అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఉన్నారు. ఆ పోస్టులకు సంబంధించి ఈ రోజు మెరిట్ లిస్ట్ 1 అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు దానికి తర్వాత చేయాల్సిన ప్రాసెస్ అనేది ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ఆ రిజల్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. ముందుగా ఏపీ పోస్టల్ రిజల్ట్స్ 2026 అని గూగుల్లో కొట్టినా కూడా చాలు. అక్కడ వచ్చే ఫస్ట్ లింక్ అయితే మీరు క్లిక్ చేశారంటే ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన లిస్ట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కి సంబంధించి లిస్ట్ 1 అనమాట. ఇది ఒక్క లిస్ట్ తోనే ఆగిపోదు. దాదాపు 2025 లో 7 లిస్టుల వరకు అయితే మనకు అయితే వచ్చిందనమాట. ఇది ఇందులో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా వీళ్ళు జాయిన్ అవుతారా లేదా అనేది కూడా తెలియదు అనమాట. తర్వాత కూడా మనకు మెరిట్ లిస్టులు అయితే దాదాపు 7 వరకు అయితే వస్తూనే ఉంటాయి. మనకు 6 నెలల వరకు అయితే రిక్రూట్మెంట్ మనకు అమల్లో ఉంటుంది. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ 1 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ షుడ్ గెట్ దేర్ డాక్యుమెంట్స్ వెరిఫైడ్ అట్ ద డివిజనల్ ఆఫీస్ ఆఫ్ ద డివిజన్ విచ్ దే ఆర్ సెలెక్టెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 23/3/2026. ఈ నెల 23/3/2026 లోపల వీళ్ళు ఎవరైతే ఈ జాబ్ వచ్చిన వాళ్ళు అక్కడ మీరు డివిజనల్ ఆఫీస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు క్యాండిడేట్స్ షుడ్ రిపోర్ట్ విత్ ఒరిజినల్స్ అండ్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్ ఆఫ్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఎవరైతే ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు వెరిఫికేషన్ కి వెళ్తుంటారో వాళ్ళైతే 2 సెట్ల జిరాక్స్లు అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒరిజినల్స్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డివిజన్, ఇప్పుడు అమలాపురం డివిజన్ ఉంది, వాళ్ళకి అమలాపురంలో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అలాగే ఇతర ఏ డివిజన్ వాళ్ళకి ఆ డివిజన్ లో ఆ ఊర్లో వెరిఫికేషన్ అయితే డివిజనల్ ఆఫీస్ లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. తర్వాత మీకు వచ్చిన పోస్ట్ లో మీరైతే వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఒకసారి గమనిస్తే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీరైతే గమనించవచ్చు. ఆల్మోస్ట్ అందరికి ఏదో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ లేదంటే ఎస్టీ క్యాండిడేట్స్ కి తప్ప ఆల్మోస్ట్ అందరికి 100కి 100 ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే రావడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న టోటల్ పోస్టులు అన్నిట్లో కూడా 100కి 100 ఉన్న 1048 పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాటిలో మొత్తం 100కి 100 మీరైతే గమనించవచ్చు. ఓన్లీ ఎక్కడైనా ఈ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే కొంచెం పర్సెంటేజ్ ఒక 1% కానీ 0.5% కానీ తక్కువ అయితే ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం అయితే రావడం జరిగింది. రిమైనింగ్ ఆల్ క్యాండిడేట్స్ కి సంబంధించి మొత్తం ఇది 100% ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే వచ్చిందనమాట. నేను ముందే ఇంతకుముందు 2025 లో చెప్పాను, ప్లస్ 2026 లో కూడా ఈ 100కి 100 వచ్చినా కూడా ఏదైతే 2015-16లోనే 100కి 100 వచ్చిన వాళ్ళకైతే మాక్సిమం 99% అయితే జాబ్ వచ్చింటుంది. ఎందుకంటే 2015కు ముందంటే 100కి 100 అయితే కష్టం. 2013-14 కూడా 100కి 100 అయితే వచ్చేవి కాదు. 597, 580, 98 అట్లా అయితే వచ్చేవి. ఇప్పుడు 2015 తర్వాత 100కి 100 అయితే వస్తున్నాయి కాబట్టి 10కి 10 అలాగే 600 అలా వస్తున్నాయి కాబట్టి 100% మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళు దీనికైతే జాబ్ అయితే పొంది ఉంటారు. ఇది కొంచెం ఈ జాబ్ కూడా జాయిన్ అవుతారా లేదా అనేది కూడా చాలా మంది అయితే కొంచెం డౌట్ తో ఉండాల్సిన అవసరం ఉంటుంది. చాలా రెస్ట్రిక్షన్స్ ప్లస్ చాలా ఇందులో ఈ జాబ్ లో చాలా లిటిగేషన్స్ అయితే ఉంటాయన్నమాట. లిటిగేషన్స్ అని చెప్పడం కాదు కానీ శాలరీ తక్కువ శాలరీతో ఇంకా చదువుతున్న వాళ్ళు కానీ బీటెక్ లాంటి చదువుతున్న వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేశారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ కి వెళ్తారా లేదా అనేది అయితే మనం కరెక్ట్ గా చెప్పలేము. కాబట్టి 7 లిస్టుల వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఇందులో జాబ్ రాని వాళ్ళకి ఇంకా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇందులో జాబ్ వచ్చిన వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్. వాళ్ళు మంచిగా జాబ్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుని జాబ్ లో జాయిన్ అవ్వాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నేను తెలంగాణ లిస్ట్ కూడా మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇందులో టీజీ పోస్టల్ రిజల్ట్స్ 2026 అని మాత్రం నేనైతే టైప్ చేస్తాను. ఇక్కడ తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 అని వచ్చింది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు తెలంగాణ లిస్ట్ కూడా ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
ఇందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అనేటివి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకు ఏపీలో లాగా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి 23/3/2026 లోపల దీనికి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అలాగే ఒక సెట్ ఒరిజినల్ కాపీస్ వాళ్ళకు ఉన్న ఒరిజినల్ కాపీస్ అయితే తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళు ఆదిలాబాద్ డివిజన్ కానీ ఏ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు ఆ డివిజన్ లో కరెక్ట్ గా వాళ్ళు ఈ 23 లోపల అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. SMS వచ్చి వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నంబర్ కూడా వెళ్ళడం జరిగింది. ఇందులో కూడా మీరైతే గమనించవచ్చు, దాదాపు అందరికి 100కి 100% ఉన్న వాళ్ళకే జాబ్ అయితే రావడం జరిగింది. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే 99.83%, 99.66% అట్లా వచ్చింది అనమాట. తెలంగాణలో ఆంధ్రాలో పోలిస్తే కొంచెం సెంట్ మార్క్స్ వేయడం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 99.66% అట్లా ఉన్న వాళ్ళకు కూడా ఉద్యోగం అయితే వచ్చింది. కాబట్టి ఈ లిస్ట్ అయితే మీరు ఈ వెబ్సైట్ లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏపీ నేను దానికి సంబంధించి లిస్టు దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. కాబట్టి మీరు ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 పోస్టల్ జీడీఎస్ రిజల్ట్స్ అయితే మీరైతే చెక్ చేసుకునేదానికి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు. అలాగే ఈ మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.